హాయ్ అండి. హలో, నమస్తే. ఇవాళ చిత్తూరు జిల్లాలో మామిడి రైతులకు సంబంధించి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రూ. 4 సబ్సిడీని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగానే పల్ప్ యజమానులు ఎవరైతే కంపెనీలు అంటే రైతుల నుంచి మామిడికాయలు కొనుగోలు చేస్తారో వాళ్ళని రూ. 8 ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఎగుమతులు ఏదైతే ఉంటారో ఈ పల్పు ఎగుమతులు తక్కువగా ఉంది. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పల్పే తమ వద్ద ఇంకా కూడా పెద్ద ఎత్తున స్టాక్ ఉంది. ఈసారి రైతులకు వచ్చిన మామిడి ఎక్కువ దిగుబడి ఉన్న నేపథ్యంలో ఆ పల్ప్ అంతా కూడా మేము అంటే ఇతర దేశాల్లో అమ్ముడుపోయే అవకాశం లేదు. కాబట్టి మేము పూర్తి స్థాయిలో కూడా నష్టపోతామంటూ కూడా ముప్పడిగానే రైతుల దగ్గర నుంచి కూడా పల్ప్ యజమానులు మామిడికాయలను కొనుగోలు చేస్తున్నారు. అయితే దీనివల్ల రైతులు ఇప్పటికే ఆల్మోస్ట్ చాలామంది నష్టపోవడం జరిగింది. రైతుల్లో చాలామంది కొంతమంది వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఒక ఉదాహరణకి ఒక 3-4 గ్రామాలు ఉంటాయనుకోండి. ఆ గ్రామాల్లో ఒక వ్యాపారస్తుడు స్థానికంగా ఉన్నటువంటి ఒక రైతే ఈ వ్యాపారం చేసుకోవడానికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరి దగ్గరికి కూడా కొనుగోలు చేసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా. చిరు వ్యాపారి అని మనం చెప్పచ్చు. మరి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఈసారి నష్టపోవడం జరిగింది. కోలుకోలేనటువంటి దెబ్బ తగిలింది. ఊర్లు గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి, అలాంటి చిరు పరిస్థితులు కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రభావం దామల చెరువు కావచ్చు, ఐరాలు కావచ్చు, లేదంటే ఈ చిత్తూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉందని మనం చెప్పొచ్చు. అయితే గత 2 రోజుల క్రితం కుప్పం పర్యటనకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా పల్ప్ యజమానులు మాట్లాడడం జరిగింది. తమకు ఉన్నటువంటి సమస్యలు కనుక పరిష్కారం చేయగలిగితే ఖచ్చితంగా మేము రైతుల దగ్గర నుంచి పూర్తి స్థాయిలో కూడా మేము కొనుగోలు చేస్తాము మామిడి అని అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. జిఎస్టీలని లేదంటే ప్రభుత్వం రాయితీలు ఇవ్వాలని ఈ సంవత్సరం కొన్ని నిబంధనలు పెట్టి పల్ప్ యజమానులపైన కంపెనీలపైన ఇబ్బందులు లేకుండా కొన్ని రాయితీలు ఇవ్వగలిగితే కనుక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రూ. 8 ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఏరా యజమానులు ఎవరైతే పల్ప్ యజమానులు కంపెనీల వద్ద జరుగుతున్న వాస్తవ పరిస్థితి ఏరా ముందుగా టోకన్లు ఇస్తున్నారు. 10 రోజులు 15 రోజుల ముందు టోకన్లు ఇస్తారు. ఆ టోకన్లు ఇచ్చిన తర్వాత అది ఎప్పుడు ఇస్తున్నారో తెలియదు, ఎవరు తీసుకెళ్తున్నారో తెలియదు. అలాంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అలా తీసుకున్న టోకన్లు కూడా ఆ టైంకి వీళ్ళు రైతులు ఆ ట్రాక్టర్ను మామిడికాయలు కోసుకొని లోడ్తో వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపుగా 3 నుంచి 4 రోజుల సమయం పడుతుంది అన్లోడ్ చేయడానికి. ఎందుకు ఇంత సమయం పడుతుంది అని పల్ప్ యజమానులు ప్రశ్నిస్తే వాళ్ళు సవాలొచ్చే కారణాలు చెబుతున్నారు. ఎక్కడా కూడా ఒక పారదర్శకత, ఎక్కడా కూడా ఒక బాధ్యత, ఎక్కడా కూడా ఒక రైతులను ఆదుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఎవరికి కూడా ఇందులో లేదు. అధికారులు ఏదో వెళ్తున్నాము, కంపెనీల వద్ద తనిఖీలు చేస్తున్నాము, లేదంటే రైతులకు టోకన్స్ ఇప్పించాము, ప్రభుత్వం చెప్పింది కదా ఆ రూ. 4 మనం రైతులకు ఇప్పిస్తే చాలే, కంపెనీల్లో ఎట్లా మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది, ఎందుకు స్పీడప్ చేయలేకుండా పోతున్నారు, ఎందుకు ఈ 2-3 రోజుల పాటు కూడా ఒక్కొక్క ట్రాక్టర్, ఎందుకంటే ముందుగా టోకన్స్ పలానా డేట్కి తీసుకురమ్మని చెప్పి టోకన్స్ ఇచ్చిన తర్వాత కూడా నేరుగా మన కంపెనీల వద్దకు వచ్చిన తర్వాత ఎందుకు అదే రోజు ఎందుకు రైతులకు సంబంధించి ట్రాక్టర్ ఒకవేళ లోడ్తో వస్తే ఎందుకు అన్లోడ్ చేయలేకుండా పోతున్నారు, ఏంటి సమస్య? అలా అన్లోడ్ చేయకపోవడం కారణంతో మరికొంత నష్టపోతున్నారు. ఉదాహరణకి ఒక కంపెనీ వద్ద అనుకోండి, ఆ చుట్టుపక్కల ఒక రోజుకు ట్రాక్టర్ 3,000 నుంచి 4,000, దూరం నుంచి అయితే 5,000, 6,000 కూడా తీసుకుంటారు. అలాంటిది 2 రోజులు 3 రోజులు కన్నా ట్రాక్టర్ ఆ కంపెనీ వద్దనే ఉంటే రోజుకి ఇంత అని ఛార్జ్ వేస్తారు. 4 రోజులు, ఒక రోజుకి 4,000 రెంట్ అనుకోండి, రెండో రోజు మళ్ళీ 4,000, మళ్ళీ 3 రోజు 4,000, దాదాపుగా 12,000 ట్రాక్టర్ బాడిగే అక్కడ వాళ్ళకు ఛార్జ్ చేస్తున్నారు. మరి ముందుగా టోకన్స్ ఇచ్చిన తర్వాత, ముందుగా నిబంధన పెట్టిన తర్వాత ఆ ట్రాక్టర్ లోడ్తో అక్కడికి వచ్చిన రైతుకి ఎందుకు అదే రోజు ఆ రాత్రి లోపల ఎందుకు దాన్ని డౌన్లోడ్ చేయలేకుండా పోతున్నారు, ఆ మామిడి ఎందుకు కొనుగోలు చేసుకోలేకుండా పోతున్నారు అనేటువంటి ఆవేదన రైతుల్లో ఉంది. సరే, ఇదంతా ప్రాసెస్ జరిగిన తర్వాత వెయిట్ వేసి ఎక్కడ కూడా రేట్లు ఫిక్స్ చేయట్లేదు ఇప్పటి వరకు కూడా. ఇక్కడే ఒక ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే బయట వ్యక్తులు, బయట వ్యాపారస్తులు ₹2, ₹3, ₹4, రూపాయి కూడా కొన్ని చోట్ల కొనుక్కొని వెళ్తున్నారు. అలా అదంటే ఓకే. బట్ కంపెనీలు ఒక పారదర్శకంగా వ్యవహరించేటప్పుడు
కంపెనీల వద్ద కంపెనీలు ఎందుకు వీళ్ళు పారదర్శకంగా ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం రూ. 8 ఫిక్స్ చేయట్లేదు అనేది రైతుల్లో ఉన్నటువంటి ఆందోళన. కేవలం వెయిట్ వేసి ఆ ఆధార్ కార్డు లేదా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని బిల్స్ వేసి ఇచ్చేస్తున్నారు అంతే తప్ప అందులో రేట్ ఎక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. సరే, ఇది ఇలా ఉంటే అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇందులో ఘోరంగా విఫలం చెందారనేది ప్రధానంగా ప్రతిపక్షాలు చెప్తున్నాయి. రైతులకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున గత 2 నెలల నుంచి కూడా నష్టపోతుంటే కేవలం ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకుని రూ. 4 సబ్సిడీ ఇస్తాము, అదేవిధంగానే రూ. 8 కంపెనీల దగ్గర నుంచి ఇప్పిస్తామని చెప్పారే కానీ దాని తర్వాత దాన్ని అంటే రైతులను ఆదుకోవడంలో గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి ఎక్కడా కూడా వాళ్ళని ఆదుకోలేదనేది ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఆ విషయాన్ని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ క్యాష్ చేసుకునింది. అందువల్లనే ఇప్పుడు మామిడి రైతులు సమస్య రాజకీయ రంగు పులుముకుందని మనం చెప్పుకోవచ్చు. 9వ తారీఖున వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాకు రాబోతున్నారు. ఆల్రెడీ గత 2-3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి రైతులు పడుతున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని వైసీపీకి సంబంధించిన మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి ఇట్లా ముఖ్యమైన నేతలంతా కూడా పెద్ద ఎత్తున రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. కంప్లీట్గా ఘోర విఫలం చెందారు. అదే అంటే మామిడి రైతులను ఆదుకోవడంలో ఈ కూటమి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. కాబట్టి ఇవాళ రూ. 2, రూ. 3, రూ. 4 కూడా కొనుగోలు చేయలేని పరిస్థితిలో అంటే అమ్ముకోలేని పరిస్థితులు రైతులు ఉన్నారు. కొనే వాళ్ళందరూ కూడా సిండికేట్ అయిపోయారు. ఈ సిండికేట్ అయిపోయిన కారణంగానే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించో లేదంటే కూటమి పార్టీకి సంబంధించిన నేతల కనుసన్నల్లోనే ఈ మాఫియా తయారై ఈ విధంగా పెద్ద ఎత్తున ఈ మామిడి రైతులు దోచుకుంటున్నారంటూ కూడా వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు మొదలు పెట్టడం జరిగింది. ఆ ఆరోపణలు మొదలుపెట్టిన 1-2 రోజుల్లోనే వాళ్ళ అధినేతను చిత్తూరు జిల్లాకు పిలిపించుకునే ప్రయత్నం చేశారు. దాంట్లో సక్సెస్ఫుల్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు. 9వ తారీఖున బంగారుపాలెంలోకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడ రాబోతున్నాడు. అక్కడ రైతులకు సంబంధించి మామూలు రైతులతో కూడా మాట్లాడబోతున్నారు. ఇలా యూటర్న్ అంటే ఒకసారి రాజకీయ రంగ పులుముకుని యూటర్న్ తీసుకున్న నేపథ్యంలో ఇది ఒక పిక్ స్టేజ్ చేరిందని మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా రైతుకు మంచి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. దాన్ని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లడంలో, గ్రౌండ్ లెవెల్లో రైతులను ఆదుకోవడంలో అధికార యంత్రాంగం కానీ లేదంటే స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఘోరంగా విఫలం చెందారనేది మాత్రం రైతుల నుంచి వస్తున్నటువంటి ఆవేదన, ఆరోపణ. ఎందుకంటే పూర్తి స్థాయిలో దాదాపుగా ప్రతి పంటకు ప్రతి రైతుకు సంబంధించి కూడా 20-30% మామిడి నేల రాలిపోయింది. ఇప్పటి వరకు కూడా ఇంకా కూడా దాదాపుగా 50%, 40% మామిడి ఇంకా కూడా రైతులు వాళ్ళ పంట పొలాల్లో ఉన్నాయి. వాటన్నిటిని కొనుగోలు చేయాలంటే, వాటన్నిటిని అమ్ముకోవాలంటే రైతులకు చాలా సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పటికి వరకు కూడా. ఎందుకంటే 10 రోజులు, వారం రోజులు, 5 రోజులు ఎప్పుడు టోకన్స్ ఇస్తున్నారో కంపెనీల వద్ద తెలియదు. ఎప్పుడు వాటిని అంటే వాటిని ఎవరికి ఇస్తున్నారు అనేది ఒక పారదర్శకత లేదనేది వాళ్ళ ఆవేదన. అంత చేసి కూడా అన్ని ఇబ్బందులు పడి కూడా ఒక ట్రాక్టర్ లోడుతో అక్కడికి వెళ్తే 2 రోజులు, 3 రోజులు నిరీక్షణ పెట్టేసి దాన్ని వదిలిపెట్టేస్తున్నారు. కాబట్టి కైలోనే వదిలిపెట్టేస్తే పోతుంది అని కొంతమంది నిర్ణయం తీసుకొని కొన్ని చోట్ల వదిలిపెట్టేశారు. మరి కొంతమంది కొన్ని ప్రాంతాల్లో మామిడి చెట్లనే నరికేస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి సోషల్ మీడియాలో కానీ. ఇట్లా రకరకాలుగా పెద్ద ఎత్తున వాళ్ళ చెట్లు నరికేస్తూ కూడా వదిలిపెట్టేస్తూ కూడా ఈ పంటలన్నింటినీ కూడా వదిలిపెట్టేస్తున్నారు. అంటే నిరుత్సాహంతో ఎవరిని ఏమీ మాట్లాడలేక. కానీ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం లేదు, పారదర్శకంగా జరుగుతుంది, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఈసారి అధిక దిగుబడి వచ్చేసింది, దానివల్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అంతే తప్ప దాని పూర్తి స్థాయిలో చివరి మామిడి పండు వరకు కూడా కొనుగోలు చేస్తామంటున్నారు. సో ఇప్పటి వరకు కూడా అధికార పార్టీనే రైతులకు సంబంధించి దీన్ని సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తూ ఉంటే ఒక్కసారిగా వైసీపీ దీన్ని వాళ్ళు యూటర్న్ తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతులను ఆదుకోవడానికి మేము ఉంటాం, ముందుగా రైతుల పక్షాన మేము పోరాడతామంటూ కూడా ఆ పార్టీ ప్రకటించింది. అందువల్లనే 9వ తారీఖున వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లాకు రాబోతున్నారు. ఆయన వస్తున్నారన్న తరుణంలో ఒకసారిగా ఇది పొలిటికల్ ఇష్యూ అయిపోయింది. కానీ అధికార పార్టీ చెప్తుంది, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ మాటలు నమ్మి మీరు అనవసరంగా మోసపోకండి, ఖచ్చితంగా మేము మిమ్మల్ని ఆదుకుంటామంటూ కూడా ఇంకా కూడా చెప్తూనే ఉన్నారు. సో చూద్దాం ఇది ఏ రకంగా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ఎటువంటి వ్యవహారాలకు దారితీస్తుంది. ఎవరైనా సరే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు మీరు ఎన్నిసార్లు కొట్టుకున్నా కూడా రైతులను ఇబ్బంది పెట్టకూడదు. రైతులను ఇబ్బంది పెట్టకుండా ఉన్న మావిని ఇంకైనా సరే
స్పీడప్ చేసి ఈ కంపెనీల వద్ద 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు క్యూలు కట్టి బారులు తీరే పరిస్థితి లేకుండా మీరు ఇచ్చినటువంటి టోకన్స్ని మీరు ఇచ్చినటువంటి టైంకి ఎట్టి పరిస్థితుల్లో అన్లోడ్ అయ్యి వెహికల్స్ వెళ్ళే రకంగా కన్నా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి ఏం చేయాలి, దానికి ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి, దానికి ఏ విధంగా కంపెనీ యజమానులతో ఒప్పించాలి, అట్లా ఒప్పించిన తర్వాత అంటే అట్లా వినని కంపెనీలపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, అట్లా వినేటటువంటి కంపెనీలు ఆదుకునేటటువంటి వారిపైన ఎటువంటి వాళ్ళకు ప్రోత్సాహం కల్పించాలి అనే దానిపైన. ఎందుకంటే ఇందులో అందరూ అని మనం చెప్పలేం, కానీ కొన్ని కంపెనీలు మాత్రం కొన్ని రైతులు మాత్రం చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కొన్ని చోట్ల మాత్రం పారదర్శకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులకి టోకన్స్ ఇవ్వడం కానీ, అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఆ వెహికల్స్ అన్నింటినీ కూడా డౌన్లోడ్ అంటే వెహికల్స్ అన్నింటినీ కూడా మామిడికాయ లోడ్ అంతా కూడా తీసుకున్న తర్వాత రిటర్న్ పంపడం కానీ ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా చేస్తున్నారు. కొన్ని కంపెనీలు మాత్రమే ఇలాంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు. అలాంటి కంపెనీల పైన మాత్రం చర్యలు తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయం అయితే ఉంది. మొత్తం మీద చిత్తూరు జిల్లాలో ఇప్పటికే కలెక్టర్ కానీ, తిరుపతి జిల్లాలో కలెక్టర్ కానీ, అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నప్పటికీ కూడా ఈ స్పీడప్ అనేది అవడం లేదనేదే ప్రజల నుంచి, అదేవిధంగా రైతుల నుంచి వస్తున్నటువంటి ఆవేదన. సో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు మీరు ఎన్ని రకాలుగా కుమ్ములాటలు పడినప్పటికీ కూడా ఈ రైతులకు సంబంధించి మాత్రం దీన్ని పొలిటికల్ చేయబాకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆదుకునేందుకు మీ అంతటా మీరు ప్రతిపక్షం అంటే పోరాటం చేయండి. అధికార పార్టీని చలనం తెప్పించే ప్రయత్నం చేయండి. అదేవిధంగానే వాళ్ళు తమ పైన మేము ఎంత చేస్తామన్నా కూడా తమ పైన పోరాటం చేస్తున్నారు అనేట్టు కూడా మీరు కూడా అధికారంలో ఉన్న వాళ్ళు ఇగోకి వెళ్లకుండా రైతులను ఆదుకునే సమస్యగానే ఆలోచించేసి వాళ్ళ పరిష్కారం చేస్తే మాత్రం చాలా బాగుంటుంది, ఉపయోగకరంగా ఉంటుంది.